హల్లెలూయా హల్లెలూయా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు కలిన దేవుడా, యేసయ్యా 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 యేసయ్యా. అబ్రహాము విశ్వాసముతో స్వదేశము విడిచెను, పునాదుల గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాము విశ్వాసముతో స్వదేశము విడిచెను, పునాదుల గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాముకు చాలిన దేవుడు నీవేనయ్యా, అబ్రహాముకు చాలిన దేవుడు నీవేనయ్యా, యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ఇస్సాకు విధేయుడై బలియాగమాయెను, వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను. ఇస్సాకు విధేయుడై బలియాగమాయెను, వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను. ఇస్సాకుకు చాలిన దేవుడు నీవేనయ్యా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు కలిన దేవుడా, యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి
చేరెను. యాకోబుకు చాలిన దేవుడు నీవేనయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఇప్పటి వరకు చక్కగా దేవుని పాటలు మరి పాడుకున్నాం. కొద్ది సమయము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. ఈరోజు వాక్య ధ్యానము ఆదికాండము 11వ అధ్యాయము 25, 26 వాక్యాలు 2 చదువుకుందాం. హల్లెలూయా. నహోరు తెరవబడును కనుక తరువాత 119 మంది ఎడ్లను బతికి కుమారులను కుమార్తెలను కనెను. తెరహు 78 ఏండ్లు బ్రతికి అబ్రహామును నహోరును నరహానును కనెను. చాలు. ఇప్పుడు అక్కడ చదవబడిన వాక్యాలు ఏంటంటేనండి, నాహోరు అనేటటువంటి వ్యక్తి తెరాహు అనేటటువంటి వ్యక్తిని కన్నట్లుగా వాక్యం చదువుతూ ఉంది. అలానే తెరాహు అనేటటువంటి ఆయన అబ్రహామును కనెను అని రాయబడి ఉంది అక్కడ వాక్యం. అర్థమైందా? అబ్రహామును కని ఉన్నాడు అని రాయబడి ఉంది. అంటే ఈ యొక్క తెరాహు కుమారుడు ఎవరయ్యా అంటే అబ్రహాము. అబ్రహాము మనకు బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యం కలిగిన వాడు. అవునా కాదండి? అబ్రహాము బైబిల్ గ్రంథం మొదటిలో ఆదికాండంలో ఒక ప్రాముఖ్యం కలిగిన వాడు. ఈ అబ్రహాము ఎవరు అని మనం కొంచెం ఆలోచించినట్లయితే, ఇప్పుడు మనం చదువుకున్నాము నాహోరు అనేటటువంటి వ్యక్తి ఎవరయ్యానంటే, ఈ నాహోరు అనేటటువంటి వ్యక్తికి తండ్రి ఎవరయ్యా అంటే షేము. ఈ షేము ఎవరయ్యా అంటే నోవాహు కుమారులలో ఒకడు. అర్థమవుతుందండి వాక్యం? ఈ యొక్క నాహోరు తెరాహును కనెను, తెరాహు అబ్రహామును కనినన్నాం కదా. ఈ నాహోరు ఎవరయ్యా అంటే షేము కుమారుడు. ఈ షేము ఎవరయ్యా అంటే నోవాహు కుమారుడు. హల్లెలూయా. మనకు బైబిల్ గ్రంథంలో నోవాహు గురించి చాలా తెలుసు. అవునా కాదండి? నోవాహు అంటే ఎవరు? దేవుడుతో సంహాసం చేసిన వాడు, దేవుడితో కలిసి జీవించిన వాడు, దేవుడితో స్నేహితుడు అనిపించుకున్నటువంటి వాడు నోవాహు. యథార్థవంతుడుగా, నీతిమంతుడుగా, నిజాయితీపరుడుగా నోవాహు ఈ యొక్క భూమి మీద నివసించినట్లుగా మనకు వాక్యం చెప్తుంది. ఈ నోవాహు గురించి మనకి కాండం తర్వాత ఉంది. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది అబ్రహాము. అంటే మీకు ఏం చెప్తున్నానంటే, ఈ యొక్క అబ్రహాము మనకు శారా అబ్రహాములు అనేటటువంటి సబ్జెక్టు మనకు బైబిల్ గ్రంథంలో అందరికీ తెలిసిందా కాదా? కానీ ఈ అబ్రహాము ఎవరికి చెందినవాడు అని అంటే నోవాహుకు సంబంధించినటువంటి వంశస్థుడు అని అర్థమవుతుందండి. ఈ నోవాహుకు సంబంధించినటువంటి బిడ్డలలో నుండి, వాళ్ళ వంశాల్లో నుండి వచ్చిన వాడే ఈ అబ్రహాం. ఈ అబ్రహామును గురించి ఈరోజు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. దానిలో భాగంగా ముఖ్యంగా మనం ఏం తెలుసుకోవాలంటేనండి, ఇప్పుడు అదే ఆదికాండము 11వ అధ్యాయంలో మీరు 25, 26 చదివి ఉన్నారు. ఇప్పుడు 29, 30 ఒకసారి చదువమ్మా. అదే అధ్యాయంలో అబ్రహామును నాహోరును వివాహము చేసిన కొనిరి. అబ్రహాము భార్య పేరు షరాయి, నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హరాను కుమార్తె. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మీకు ఏం తెలియపరుస్తున్నానంటే, అబ్రహాము ఎవరు అనేటటువంటి విషయాన్ని మొట్టమొదటిగా తెలియపరిచాను.
తర్వాత ఈ అబ్రహాముకి శారా అనేటటువంటి ఒక స్త్రీతోటి వివాహము జరిగి ఉన్నది అనేటటువంటి విషయాన్ని కూడా మనం తెలియపరుస్తున్నాం. ఎందుకు ఈరోజు అబ్రహాము గురించి అంటే, అబ్రహాము గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. అబ్రహాము గురించి ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నాం అనేది తర్వాత వాక్యాల్లో మనకు వస్తుంది. అయితే అబ్రహాముకు మొత్తం 3 భార్యలు కలరు. ఎవరెవరంటే, మొట్టమొదటి భార్య శారాయి. నెక్స్ట్ భార్య ఎవరంటే ఆదికాండము 16వ అధ్యాయం 3వ వాక్యం ఒకసారి చదువమ్మా. ఇప్పుడు మనం 11 చదివాము, 16వ అధ్యాయంలోకి వెళ్ళి 3వ వాక్యం చదువు. ఇప్పుడు అబ్రహాము ఎవరు అనేది చెప్పానండి. అబ్రహాముకి ఎంతమంది భార్యలు అనేటటువంటిది కూడా వివరిస్తూ ఉన్నాను. అబ్రహాముకి మొదటి భార్య పేరు శారాయి. నెక్స్ట్ ఆదికాండము 16వ అధ్యాయము 3వ వాక్యం చదువు. కాబట్టి అబ్రహాము కనాను దేశములో 10 ఏండ్లు కాపురమున్న తరువాత అబ్రహాము భార్య అయిన శారాయి తన దాసి అయిన హగాగరాను ఐగుప్తీయురాలిని తీసుకొని తన పెనిమిటి పైన అబ్రహామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను. హల్లెలూయా. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? ఈ శారా ఏం చేసింది? తన దాసి అయినటువంటి హాగర్ అనేటటువంటి వ్యక్తిని తనకు పిల్లలు లేనందు కారణంగా అబ్రహాముకు భార్యను చేసెను అని రాయబడి ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఎంతమంది అయ్యారు? 2వ భార్య అయింది. ఇంకొక వాక్యం చూడండి, ఆదికాండము 25వ అధ్యాయంలోకి వెళదాం. ముందుకు రండి, ఇంకా ముందుకు వెళ్ళిపోతే ఆదికాండము 25వ అధ్యాయం 1వ వచనం చేయండి. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొనెను, ఆమె పేరు కేతురా. హల్లెలూయా. అంటే ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు వాక్యంలో నీకు? అబ్రహాము ఇంకొక వ్యక్తిని కూడా చేసుకున్నాడు. శారాను చేసుకున్నాడు, తర్వాత హాగర్ని చేసుకున్నాడు, తర్వాత ఇంకొక వ్యక్తి కేతురా, ఈమె 3వ భార్య. అంటే మొత్తము మీరు గమనించినట్లయితే అబ్రహాముకి 3 భార్యలు కలరు అని మనకి ఈ యొక్క బైబిల్ గ్రంథం ద్వారా తెలుస్తూ ఉంది. అయితే ఈనాడు మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము చాలా గొప్పవాడు. సరే మీరు అనుకోవచ్చు ఏంటంటే ఒకళ్ళు 2 3 భార్య చేసుకున్నాడు, ఈయనట గొప్పవాడయ్యాడంటే వాస్తవానికి ఆయన ప్రమేయం లేకుండానే ఆ వివాహాలు జరుగుతూ వచ్చాయి. తనకు పిల్లలు లేనందువలన తన భార్య బలవంతంగా హాగర్ని పెళ్లి చేయడం జరిగింది. తర్వాత వీళ్ళిద్దరూ కాలం చేసిన తర్వాత వృద్ధాప్యంలో సేవ చేయటానికి మళ్ళా కేతురు అనేటటువంటి ఒక స్త్రీని సేవ కొరకు చేసుకున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది, తన యొక్క పరిచర్య కోసం. అంటే అనుకోకుండా మరి 3 భార్యలను యొక్క అబ్రహాము చేసుకున్నట్లుగా తన జీవిత కాలంలో మనకు అర్థమవుతా ఉంది. అయితే ఇంకొక వాక్యాన్ని మనం చూద్దాం. ఏమిటి ఆ వాక్యం అంటే ఆదికాండము 12వ అధ్యాయంలోకి వెళదాం. మళ్ళీ రండమ్మ, అదే ఆదికాండం 12వ అధ్యాయంలోకి రండి. ఈరోజు దాదాపు ఆదికాండంలో నడుస్తూ ఉంటుంది. ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి 2 వాక్యాలు చదువు. అక్కడ ఏం రాయబడి ఉందో? యెహోవా నీవు లేచి నీ దేశము నుండియును నీ బంధువులను యొద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనమునుగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వదముగా నుందువు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడిన వాక్యాలు ఏంటండి? ఇలాగ దేవుడు అబ్రహాము అనేటటువంటి యొక్క వ్యక్తిని, తెరాహు కుమారుడైనటువంటి అబ్రహాం అనేటటువంటి వ్యక్తిని, ఆనాడు నోవాహును ప్రేమించాడు దేవుడు. ఫస్ట్లో ఎవరిని ప్రేమించాడు? నోవాహుని. తర్వాత అదే వంశంలో వచ్చినటువంటి వాడు నోవాహు కుమారుడైన షేకేము కుమారుడైనటువంటి వాడు నాహోరు కుమారుడైన తెరాహు కుమారుడైనటువంటి అబ్రహాం. అంటే మనం చూసినట్లయితే నోవాహు వంశానికి చెందిన వాడే ఈ అబ్రహాం కూడా. అంటే దేవుడు నోవాహును ఆశీర్వదించినట్లే ఈ అబ్రహామును కూడా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో నీతిమంతుల కుమారులే నీతిమంతులుగా ఎంచబడుతున్నారు అనేటటువంటి విషయాన్ని ఈరోజు మనం జాగ్రత్తగా గమనించాల్సిన బాధ్యత ఉంది. అందుకని ఈరోజు అబ్రహాం గురించి మీకు చెప్తున్నాడు వాక్యం. అందుకే అబ్రహాంతో అన్నాడు దేవుడు, ఇదిగో అబ్రహాం, ఏమయ్యా నువ్వు ఎన్నాళ్ళు ఈ కష్టాల్లో ఉంటావు,
నీ తండ్రి ఇంట కూర్చొని ఉంటావు, బాధ్యత లేని వాడిలాగా ఉంటావు. ఇదిగో నేను ఒక ప్రదేశాన్ని చూపిస్తాను, ఆ ప్రాంతానికి నువ్వు రా. వచ్చినట్లయితే నిన్ను చాలా ఆశీర్వదిస్తాను, నీ యొక్క వంశాన్ని ఆశీర్వదిస్తాను, నీ యొక్క బిడ్డలను ఆశీర్వదిస్తాను, నీ యొక్క కుమారుల్ని కుమార్తెలందరిని కూడా కానాను దేశానికి, పాలు తేనె ప్రవహించేటటువంటి దేశానికి నేను తీసుకువెళ్తానని చెప్పేసి దేవుడు అబ్రహాంకి మాట ఇస్తూ ఆయనని పిలుస్తున్నట్లుగా వాక్యం ఉంది. అంటే ఇక్కడ మీరేం తెలుసుకోవాలి? దేవుడు అబ్రహాముతోటి సన్నిహితంగా ఉన్నాడు అంటే దేవుడు అబ్రహాముతోటి ఒక వ్యక్తిగతంగా చాలా ప్రేమగా ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో. ఇంకొక వాక్యం చూడండి, అదే 12వ అధ్యాయం తర్వాత 13వ అధ్యాయంలోకి వెళ్ళి 15 నుంచి 18 వాక్యాలు చదువుదాం. 13వ అధ్యాయంలో అబ్రహాము గురించి ఇంకా కొన్ని వాక్యాలు చదువుదాం. 13వ అధ్యాయము 15 నుంచి 18 వాక్యాలు చదువుదాం. ఎందుకనగా నీవు చూచుతున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చిదను, మరియు నీ సంతానమును భూమి మీద నుండి వేరువెలనను విస్తరింపచేసేదనను. ఎట్లా అనగా ఒకడు భూమి మీద నుండి రేవులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కించవలెను. నీవు లేచి ఉన్న దేశమును యొక్క పొడవుగాను వెడల్పుగాన దానిలో సంచరించుయు దానిని నీకిచ్చెదనని అబ్రహాము చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అబ్రహాం తోటి. ఏమంటున్నాడంటే, అబ్రహాం నువ్వు భయపడుతున్నావు, నీకు పిల్లలు లేరని నువ్వు భయపడబాకు. నీకు శారాని బిడ్డను కంటది, హాగరు బిడ్డ కంది, కేతురు బిడ్డలను కంటది. ఈ 3 భార్యలు కన్నటువంటి మీ బిడ్డలందరినీ కూడా నేను ఆశీర్వదిస్తాను, నువ్వు కంగారు పడబాకు. నీ బిడ్డలు ఈ యొక్క ఐజిప్టు ప్రాంతమే కాదు, ఈ కానాను దేశమే కాదు, భూదిగంతముల వరకు ఇసుక రేణువుల వలె విస్తరించుదురు. ఒకసారి చప్పట్ల కొట్టి దేవుడు మహిమపరచండి. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానం అండి దేవుడిది. అది అబ్రహాముకి ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు దేవుడు. నీకే కాదు, నీ భార్యకు ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదిస్తానన్నాడు. 3 భార్యలను కూడా మంచిగా చూస్తానన్నాడు. 3 భార్యలకు పుట్టినటువంటి బిడ్డలను కూడా మంచిగా చూస్తానన్నాడు. అందరినీ ఆశీర్వదిస్తానన్నాడు. అందరినీ కూడా లెక్కలేని విధముగా భూదిగంతముల వరకు సాక్షులుగా ఉంచుతానన్నాడు. ఈనాడు మీరు గమనించినట్లయితే మరి ప్రపంచవ్యాప్తంగా యేసు క్రీస్తు వారి ప్రార్థనలు జరుగుతున్నాయా లేదండి? ప్రపంచంలో నలుమూలలా ప్రభు ప్రార్థన జరుగుతూ ఉంది. మరి ఏ ప్రాంతంలో అయితే బైబిల్ చెప్పబడతా ఉందో, ఏ ప్రాంతంలో అయితే బైబిల్ బోధించబడతా ఉందో ఆ ప్రాంతంలో అనేకులు దేవుని బిడ్డలుగా దేవుని మార్గంలోకి వస్తూ ఉన్నారు. మరి వచ్చినటువంటి ప్రతి బిడ్డ కూడా అబ్రహాము సంతానమే అని దేవుడు వాక్యం ద్వారా ప్రకటిస్తూ ఉన్నాడు. ఎందుకు ఇలాగ దేవుడు చెప్పి ఉన్నాడు అంటే కొన్ని వాక్యాలు మనం చదువుదాం. అదే ఆదికాండము 15వ అధ్యాయంలోకి వెళదాం. 15వ అధ్యాయం 18 నుంచి 21 వాక్యాలు చదివినట్లయితే దేవుడు ఎందుకు ఇలాగా భూది గంతముల వరకు నీ బిడ్డలను విస్తరింపజేస్తానన్నాడో కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. 15వ అధ్యాయము 18 నుంచి 21 వాక్యం చదువమ్మా. ఆ దినమందే యెహోవా ఐగుప్తునంది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసుదని వరకు ఈ దేశమును అనగా కేయులకును ఖనిజీయులకును కర్దోర్జిములకును హితియులను పెరిజ్జీయులను రెఫాయులను అమోరియులను కనానీయులను గిర్జిషులను యెబూసీయులను నీ సంతానమున కిచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ అర్థం ఏంటి? వాక్యంలో ఏం చెప్తున్నాడంటే ఈ దేశములో ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో, కానానీలు కావచ్చు, ఫిలిప్పీలు కావచ్చు, హెల్తీలు కావచ్చు, ఇంకా ఎవరెవరైతే ఈ ప్రపంచంలో ఉన్నారో, ఆసియా ఖండం కావచ్చు, ఆఫ్రికా ఖండం కావచ్చు, ఏ ఏ దేశాల్లో ప్రజలు ఉన్నారో ఆ యొక్క ప్రాంతాలన్నిటిలో కూడా నీ బిడ్డలు వెళతారు. ఆయా ప్రాంతాలన్నిటిలో కూడా నీ యొక్క బిడ్డలు విస్తరించబడతారు. ఆయా ప్రాంతాలన్నిటిని కూడా నీ బిడ్డలకు స్వాధీనం చేయబడుతుంది. ప్రతి ఒక్క బిడ్డ కూడా విజయాన్ని సాధిస్తాడు
అబ్రహామును భయపడబాక చెప్పేసి దేవుడు అబ్రహాముకు మాట ఇస్తున్నట్టుగా వాక్యాలు చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతో స్నేహంగా ఎంతో ప్రేమగా మరి అబ్రహాముతోటి తన కార్యాన్ని చేస్తున్నట్లుగా వాక్యాలు చెప్తా ఉన్నాడు. ఇంకొక వాక్యం చూడండి, ఆదికాండము 17వ అధ్యాయము 3 నుంచి 5 వాక్యాలు చదవండి. అక్కడ ఇంకా క్లారిటీగా మీకు మాట్లాడుతాడు వాక్యం ద్వారా. హల్లెలూయా హల్లెలూయా. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు తనతో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చెప్పుచున్నాను. నీవు అనేక జనులకు తండ్రి అయిదువు, మరియు ఇక నీ మీద నీ పేరు అబ్రహాము అనబడును. నిన్ను అనేక జనులకు తండ్రిగా నియమించుచున్నది గనుక నీ పేరు అబ్రహాము అనబడును. హల్లెలూయా. అర్థమవుతున్న వాక్యం. కేవలం తనకు పుట్టినటువంటి బిడ్డలే కాదు, తన సంతానమే కాదు, ఈ లోకములో ఉన్నటువంటి అనేకులకు కూడా నువ్వు తండ్రి అవుతావని చెప్పి రాయబడి ఉంది. ఇక్కడ మీరు గమనించాలి, కొన్ని వాక్యాలు మీకు స్పష్టంగా చెప్తా. ఫస్ట్ ఆ యొక్క తెరాహు కుమారుడుగా పుట్టినప్పుడు అతని పేరు అబ్రాము. ఏం పేరు అతని పేరు? అబ్రాము. గుర్తుపెట్టుకోవాలి, అబ్రాము అంటే గౌరవనీయులైనటువంటి తండ్రి అని అర్థం. ఒక తండ్రికి సంబోధించే పేరుని అబ్రాము అని అంటారు. కానీ ఇక్కడ వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో అబ్రాము, ఇక నుండి నిన్ను అనేక జనములకు తండ్రిని చేసేదును, అనేక ప్రాంతములకు నువ్వు గొప్పగా ఆశీర్వదించబడదువు, కనుక నీ పేరు అబ్రాము కాదు అబ్రహాము. హల్లెలూయా. ఏం పేరు చెప్పాడు? అబ్రహాము. అబ్రాము అంటే గౌరవనీయులైన తండ్రి అని అర్థము. అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి, అంటే ప్రపంచవ్యాప్తముగా యేసు క్రీస్తు వారిని ఎవరైతే ప్రార్థన చేస్తారో, యెహోవా దేవుడిని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ అబ్రహాం అనేటటువంటి వ్యక్తి అబ్రహాముగా రూపొంది దేవుని ఆశీర్వాదం వలన తండ్రిగా గుర్తించబడ్డాడు. హల్లెలూయా. అంటే దేవుడితోటి అంత ప్రేమగా ఉండి దేవుడికి అన్ని మంచి కార్యాలు అబ్రహాం చేసినట్లుగా మనకు వాక్యాలు ఉన్నాయి. అందుకే దేవుడు ఆశీర్వాదము అబ్రహాం మీదకి వచ్చింది, తన కుటుంబం మీదకి వచ్చింది, తన కుటుంబ బిడ్డలందరినీ కాపాడుతున్నానన్నాడు. అంతేకాదు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా కాపాడుతాను నీ వలన. అందుకే ఈ రోజు నుంచి నీ పేరు అబ్రాము కాదు అబ్రహాము అనే పేరు కూడా దేవుడు అతనికి మార్చి ఉన్నాడు. హల్లెలూయా. ఈ అబ్రహామును గురించి కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు గారు కూడా కొన్ని వాక్యాలు మాట్లాడాడు. మీరు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది 1వ శతాబ్దానికి పూర్వకాలంలో, అంటే దేవుడు నూతన సృష్టి చేసినప్పుడు జరిగినటువంటి కార్యాలు ఇవన్నీ కూడా. అంటే ఎప్పుడు ఈ కార్యాలు జరిగేటప్పుడు యేసుక్రీస్తు వారు జన్మించలేదు, అయినా కూడా ఈ కార్యాలు జరిగినాయి. మీరు గమనించండి, ఈ యొక్క ఆ నోవాహు కుమారుడు ఎవరైతే ఉన్నాడో ఆ షేము ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క నాహూరు ద్వారా వచ్చిన తెరాహు కుమారుడు ద్వారా అబ్రహాము రావటం జరిగింది. మీరు గమనించినట్లయితే ఇక్కడ వాక్యం ఎందుకు అబ్రహామును గురించి చెప్తున్నానంటే, ఈ అబ్రహాము సంతతి ద్వారానే మరలా తిరిగి ఆ యొక్క దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా పుట్టడం జరిగింది. అక్కడ నుంచి ఇక్కడికి లింకప్పులు ఉన్నాయి. అందుకనే అబ్రహాముని ఎలాగైతే దేవుడు ఆశీర్వదించాడో అదే రీతిగా దేవుడు యేసుక్రీస్తు వారికి తన యొక్క ఆశీర్వాదాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆ లెక్కలో ఆ వాక్యాలు ఇప్పుడు మనం చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రికలోకి వెళదాం. కొత్త నిబంధన గలతీ అని గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6 నుండి 13 వాక్యాలు చదువుకుందాం. అక్కడ మనకి క్లారిటీగా దేవుడు అబ్రహామును గురించి, యేసుక్రీస్తు వారిని గురించి కొన్ని వాక్యాలు మనతో మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా. ఒకసారి చూడండి, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వాక్యం నుండి 13వ వాక్యం వరకు మనం చదువుకుందాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచుకొనెడు. కాబట్టి విశ్వాస బంధములే అబ్రహాము కుమారులని మీద తీసుకెళ్ళెను. దేవునియు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చిన లేఖలను ముందుగా చూచి, నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడునని
అబ్రహామును సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస బంధములే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు బంధములుగా శాపములకు లోనయ్యున్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమునందు రాయబడిన విధులన్నీయు చేయుట యందు నిలువకగడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడుగా అని రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము చేత ఎప్పుడను దేవుణ్ణి ఎదుట నీతిమంతుడనని తీర్చబడును సంగతి స్పష్టమే. ఎలాగనగా నీతిమంతుడు విశ్వాసము గల జీవించును. హల్లెలూయా. 13 వరకు చదివావా? 13 దాకా చదవాలి. ధర్మశాస్త్రము విశ్వాసబంధములైనది కాదు గాని దాని విధులను ఆశీర్వదించువాడు వాటి వలనే జీవించును. ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీస్సులను క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగజేయుటకై క్రీస్తు మన కోసమే శాపవలదమును ధర్మశాస్త్రమును యొక్క శాపము నుండి విమోచించును. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యాల్లో మీరు జాగ్రత్తగా గమనించుకుంటూ వస్తే మీకు క్లారిటీ అర్థమవుతుంది. అబ్రహాము నీతిమంతుడైనందువలన దేవుడు అబ్రహాముతో స్నేహం చేశాను. అర్థమైందా? అబ్రహాము నీతిమంతుడై ఉన్నందువలన దేవుడు అబ్రహాముతో స్నేహం చేశాను. మీరు గమనించండి, నోవాహు కూడా నీతిమంతుడై ఉన్నందువల్లనే యెహోవా దేవుడు నోవాహుతో స్నేహం చేశాడు. అంటే దేవుడు ఈ లోకంలో ఎవరితో స్నేహం చేస్తూ ఉంటాడని అర్థం? ఎవరైతే ఈ లోకంలో నీతిని న్యాయాన్ని నీతిగా బ్రతకాలని సత్యాన్ని ప్రకటిస్తూ సత్యములో జీవిస్తూ ఉంటారో వారితోటి దేవుడు స్నేహంగా ఉండాలని కోరుకుంటా ఉంటాడు. కానీ ఇక్కడ మధ్యలో ఒక ట్రాఫిక్ తెచ్చాడు, ధర్మశాస్త్రం అని. ఈ ధర్మశాస్త్రం మూలంగానే ఈ రోజున ఏం జరుగుతూ ఉందంటే నీతిని న్యాయాన్ని ఖండిస్తున్నారు. ఈ ధర్మశాస్త్రంలో ఏమి రాయబడి ఉంటుందంటే ధర్మాన్ని గురించి రాయబడి ఉంటుంది. ఎవరైతే ధర్మం తప్పి అధర్మంలో జీవిస్తూ ఉంటారో వారికి శిక్షలు విధించబడతాయని రాయబడి ఉంటుంది. అవునా కాదా? ధర్మశాస్త్రం అనగా ఏంటి? కొన్ని మార్పులు రాయబడి ఉన్నాయి. అందులో మోషే గారి ద్వారా రచించబడింది. ఎవరైతే మరి ఈ లోకానికి విరుద్ధంగా తప్పులు చేస్తారో ఆ చేసినట్టు వారికి ఏ తప్పుకి ఏ శిక్ష విధించబడాలి అనేటటువంటి విషయాన్ని అందులో స్పష్టంగా రాయబడి ఉంది. ఈరోజు మీరు గమనించినట్లయితే ఈ లోకంలో మరి మనకందరికి కూడా మరి కోర్టులు ఉన్నాయి, లేవా? కోర్టులు ఉన్నాయి. మరి కోర్టులో లాయర్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ప్రస్తుతం వాళ్ళు చేస్తున్నటువంటి కొన్ని లా చట్టాల ప్రకారంగా కొన్ని చట్టాలు ఏర్పాటు చేసుకొని ఒక గ్రంథాన్ని ఏర్పాటు చేశారు. లా అండ్ ఆర్డర్ అనేటటువంటి ఒక గ్రంథాన్ని ఏర్పాటు చేసుకొని దానిలో కొన్ని లా చట్టాలను నిర్మించుకొని ఏ చట్టాల ద్వారా ఏ చట్టాలు దేనికి వర్తిస్తాయి, ఒక్కొక్క చట్టం ఒక్కొక్క దానికి వర్తిస్తుంది, ఏ పాపం చేసిన వాడికి ఏ చట్టం వర్తిస్తుంది, ఏ యొక్క విషయాలు వర్తిస్తాయి అనేటటువంటి విషయాల్ని ఒక గ్రంథము ద్వారా ఈ రోజున వాళ్ళు ఒక లా అండ్ ఆర్డర్ని కొనసాగిస్తూ ఉన్నారు ఈ ప్రజలు. అలాగని ఆనాడు కూడా మోషే ధర్మశాస్త్రాన్ని పెట్టి ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా కొన్ని ఆంక్షలు పెట్టాడు. తల్లిదండ్రులను ప్రేమించాలి, తల్లిదండ్రులను దూషించిన వాడికి శిక్ష ఉంటుంది, ఒకరిని మోసం చేసిన వాళ్ళకి శిక్ష ఉంటుంది. ఇట్లాగ అనేక రకమైన కార్యాలు ఆ ధర్మశాస్త్రంలో కూడా రాయబడి ఉన్నాయి. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏ ధర్మశాస్త్రానికి చెందినవాడు అని అంటే సాక్షాత్ దైవ కుమారుడుగా వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడయ్యా? ఇక్కడ అబ్రహాము యొక్క విశ్వాసాన్ని యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నాడు. ఇప్పుడు నోవాహు నీతిమంతుడు కాటానా నోవాహుతో యెహోవా దేవుడు స్నేహం చేశాడు. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళలో అబ్రహాము నీతిమంతుడయ్యాడు కాబట్టి దేవుడు అబ్రహాముతో స్నేహం చేశాడు. ఈ తర్వాత కాలాల్లో జరిగిపోయిన తరువాత ఏం జరిగిందంటే యేసుక్రీస్తు అనేటటువంటి ఒక దైవ కుమారుడుగా దేవుడే యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించడం జరిగినప్పుడు ఈయన ఏం చేశాడంటే ఈనాటి కాలాలలో
యేసు క్రీస్తు వారు ఒక్కడే ఈ ప్రపంచంలో నీతిమంతుడుగా ఉన్నాడు. ఇక సమస్త ప్రజలందరూ కూడా ఏదో ఒక విధమైనటువంటి బలహీనతలలో చిక్కుకొని పోయి నీతిని తప్పి ఉన్నట్లుగా కొద్దిగా మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా పాపములోనే ఉన్నారు తప్ప నీతిమంతులుగా తక్కువ మంది ఉన్నారు. కానీ వీళ్ళందరినీ కూడా నీతిమంతులుగా చేయటానికి, వీళ్ళందరినీ కూడా నీతి మార్గంలోకి నడిపించటానికి యేసు క్రీస్తు అనేటటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఈ భూమి మీదకు తీసుకొచ్చినట్లుగా వాక్యం మనం ఇప్పుడు చదువుకున్నాం. అబ్రహాము విశ్వాసము వలన దేవునికి స్నేహితుడయ్యాడు. అట్లానే యేసు క్రీస్తు వారు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడం వలన దైవ కుమారుడిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొడదాం. అర్థం చేసుకోండి వాక్యాన్ని. నీతిమంతులుగా ఉండేటటువంటి వారితోటే దేవుడు స్నేహం చేస్తున్నాడు. అవినీతి మార్గాలలో ఉన్న వాళ్ళతోటి దేవుడు స్నేహం చేయట్లేదు. ఇది ఈనాటి కాలంలో కాదు, నోవాహు కాలంలో నుండి మనకు వాక్యం చెప్పబడుతుంది. నోవాకు తర్వాత వచ్చినటువంటి వాళ్ళు షేకేము తర్వాత వచ్చినటువంటి వాడు నాగోరు తర్వాత వచ్చినటువంటి వాడు తెరోగు తర్వాత వచ్చినటువంటి అబ్రహాము తర్వాత వచ్చినటువంటి వాడు దావీదు తర్వాత వచ్చినటువంటి వాడు యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా లోతైనటువంటిది వాక్యము. అబ్రహామును గురించి ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, మీకు అబ్రహాము నీతిమంతుడై విశ్వాసి అయి దేవుని మాటకు లోబడి ఉన్నాడు. ఈనాడు ఎంతమంది దేవుని మాటకు లోబడుతున్నారు, దేవుని వాక్యానికి లోబడుతున్నారు, దేవుని వాక్యానుసారముగా వాళ్ళ జీవితాలను మార్చుకుంటున్నారు అనేది మనందరము మన హృదయాంతరంగాలతో ఆలోచించుకోవాల్సిన బాధ్యత ఉన్నది. అందుకనే దేవుడు ఎవరితో మాట్లాడతాడు, దేవుడు ఎవరితో స్నేహం చేస్తాడు అనేటటువంటి విషయాన్ని ఈరోజు మీకు తెలియపరుస్తున్నాను. అది ఫస్ట్ నోవాహు కానించి స్టార్ట్ చేసుకొని చివరిగా యేసుక్రీస్తు వారి వరకు అది కొనసాగింది. అయితే ఇక్కడ నుంచి ఏం జరుగుతుందయ్యా అంటే వాక్యం చూద్దాం. 21 నుంచి 29 దాకా చదువమ్మా. అదే అధ్యాయంలో 13 దాకా చదివా. ఇప్పుడు నువ్వు 21 నుంచి 29 దాకా చదువు, నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లా అనగారాదు. జీవింపజేయు శక్తిగల ధర్మశాస్త్రము ఇయ్యబడిన యున్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రము మూలముగానే కలుగునుగానే యేసుక్రీస్తు వందనాల్ని విశ్వాసములగుగానే కలిగిన వాగ్దానము విశ్వాసమించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖములను అందరినీ పాపములో బంధించెను. విశ్వాసము వెల్లడిగాక మునుపును ఇక ముందుకు బయలుపరచబోవును. విశ్వాసము లభించవలసిన వారిని వారుముగా చెరలో ఉంచబడినట్లు మనకు ధర్మశాస్త్రము లోనై వారాయిముంటిమి. కాబట్టి మనము విశ్వాసములను నీతి మంతులుగానే తీర్పించబడును. క్రీస్తు నొద్దకు మనలను నడిపించుచున్న ధర్మశాస్త్రము మనకు బలశిక్షము అయి ఉండును. అయితే విశ్వాసము వెల్లడైన గనుక ఇక బాలశిక్షులను క్రింద ఉంచుము. యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై యుందురు. క్రీస్తులోనికి బాప్టిసము పొందిన మీరందరూ క్రీస్తును దర్శించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశమును లేదు, దాసుడని శాస్త్రుడని లేదు, పురుషులని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైన ఆ పక్షముయందు అబ్రహాము యొక్క సంతానమైన నుండి వాగ్దాన ప్రకారము వారులెందరూ ఉన్నారు. హల్లెలూయా. 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 కొన్ని వాక్యాలు కరెక్ట్గా ఉండలేదు, జాగ్రత్త కరెక్ట్గా పలికితే సరే, మంచిది. ఇప్పుడు వాక్యంలో మీకు ఉద్దేశపూర్వకంగా చెప్పాలనుకుంటుంది చివరిగా మీకు చెప్పాలనుకుంటుంది, అబ్రహాము సంతతి వాళ్ళు నీతిమంతులని దేవుడు ఎంచి ఉన్నాడు. అదొక పాయింట్. ఇప్పుడు చివరిగా ఏం చెప్తున్నాను,
అబ్రహాము అయిపోయిన తర్వాత దేవుడు ఎవరిని ఎంచుకున్నాడయ్యా చివరిగా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎంచుకున్నాడు. మోషేని కూడా ఎంచుకున్నాడు, ఆయన పాత్ర అయిపోయింది. అన్ని పాత్రలు అయిపోయిన తర్వాత చివరి పాత్రగా ఎవరిని ఎంచుకున్నాడంటే యేసుక్రీస్తు వారిని ఎంచుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ మీకు డెఫినేషన్ ఎవరన్నా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎవరైతే నీతిమంతులుగా ఈ లోకంలో ఉండటానికి ఇష్టపడుతుంటారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఇష్టపడతాడు, వాళ్ళతో దేవుడు కలిసి జీవిస్తాడు అనేది ఈరోజు టాపిక్ అన్నమాట. అయితే ఈ టాపిక్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మరి మోషే ద్వారా ధర్మశాస్త్రం రాయబడింది. మోషేతో కూడా దేవుడు మాట్లాడి ఈ లోక ప్రజల యొక్క బాగోగుల కోసం మోషే ద్వారా ధర్మశాస్త్రం దేవుడు రాయించాడు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం మెయిన్ ఏంటంటే, ఈ యొక్క మోషే రాసినటువంటి ధర్మశాస్త్రం ద్వారా మనకేం జరుగుద్దంటే ఈ లోక కార్యం జరిగిద్ది. ఈ లోక కార్యం అనగా ఈ లోకంలో ఎవరైనా తప్పులు చేసుకున్నా, ఏమన్నా పొరపాటు జరిగినా, ఏమన్నా ఉంటే వాటికి శిక్షలు చేసుకుంటారు, ఆ శిక్షకి వాళ్ళు అనుభవిస్తారు అనేది కరెక్టే. అది ధర్మశాస్త్రాన్ని మనం కొట్టివేయటానికి ఏం తిరుగులేదు. అది ధర్మశాస్త్రం రూల్సే. అంటే మీరు అనుకోవచ్చు, మరి ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక వ్యక్తి ఇక్కడ మరి శిక్ష అనుభవించినప్పుడు మరి అతను పాపి ఎలా అవుతాడు అని కొంతమంది ప్రశ్నిస్తుంటారు. అర్థమవుతుందని చెప్పే మాట. తప్పు చేశాడు, తప్పు చేసిన వారికి మరి మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా శిక్ష పడింది కదండి, మరి శిక్ష పడ్డప్పుడు ఇక అతను పాపి ఎలా అవుతాడు, అతడు మరి పరిశుద్ధుడిగా ఎందుకు మార్చబడతలేదు అని మనము కొంచెం ఆలోచించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు వచ్చిన కారణం ఏంటి? మన శరీరాలను కాపాడటానికి యేసుక్రీస్తు వాడు వచ్చారా, మన ఆత్మలను కాపాడటానికి వచ్చాడా? అది మనం తెలుసుకోవాలి ఇక్కడ. అంటే యేసుక్రీస్తు వారు ఏం ప్రకటిస్తున్నాడు ఇక్కడ? మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా, ఆయన యొక్క లెక్క ప్రకారంగా తప్పుకు తప్పు శిక్ష వేసుకోవటం ధర్మమే, కాదని నేను అనట్లేదు. కాకపోతే దానికి మించి మీరేం చెయ్యాలి అని అంటే, ఆ తప్పును శిక్ష ఈ లోకంలో ఈ శరీరానికి మాత్రమే నువ్వు వేస్తున్నావు, అంతేనండి. తప్పు చేసిన వాడికి శిక్ష శరీరానికి పడుతుందా, ఆత్మకు పడుతుందా? శరీరానికే పడుతుంది. జాగ్రత్తగా వినాలి, సబ్జెక్ట్ తింటేనే అర్థమవుతుంది, లోతుగా ఉంటే మాటలో. అదే యేసుక్రీస్తు వారు ప్రకటిస్తున్నాడేడా. కానీ నీ శరీరానికి సంబంధించిన కాకున్నటువంటి నీ ఆత్మ ఉన్నదే, ఈ ఆత్మ పాపములోనే ఉంటుంది. హల్లెలూయా. నీ తప్పుకి శరీరం శిక్ష అనుభవించింది, ఓకే, కాదంటలా. నువ్వు పరిశుద్ధుడు అయ్యావా అంటే అయ్యావు. ఎలా అయ్యావు? శారీరకంగా పరిశుద్ధుడు అయ్యావు, కానీ ఆత్మానుసారంగా నువ్వు అవ్వలేదు అంటున్నాడు దేవుడు. కాబట్టి నీ ఆత్మానుసారంగా నువ్వు పరిశుద్ధుడు కావాలి అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క రక్షణ బాప్టిజం నీకు అవసరము. ఎందుకనంటే యేసు క్రీస్తు వారిని దేవుడు ఎంచుకున్నాడు. ఆనాడు నోవాహును ఎంచుకున్నట్లుగా, ఆనాడు మరి నాహోరును ఎంచుకున్నట్లుగా, ఆనాడు మరి అబ్రహామును ఎంచుకున్నట్లుగా, మోషేను ఎంచుకున్నట్లుగా ఈనాడు సమస్త ప్రజల కొరకు యేసు క్రీస్తు వారిని దేవుడు ఎంచుకొని ఉన్నాడు. ఎందుకు ఎంచుకొని ఉన్నాడు అనంటే సర్వ మానవుల యొక్క ఆత్మల రక్షణ కొరకు. హల్లెలూయా. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు యేసుక్రీస్తు వారిని అంటే మనుషుల యొక్క ఆత్మల రక్షణ కొరకు. మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి యొక్క ఆత్మకు మరణము లేదు. అది అన్ని గ్రంథాలు ప్రకటిస్తున్నాయి. ఒక బైబిల్ గ్రంథమే కాదు, అనేక ఇతర గ్రంథాల్లో కూడా ఇది ప్రకటించబడతా ఉంది. ఆత్మకు మరణము లేదు, కానీ దేహానికి మాత్రమే ఉన్నది. అయితే ఈ యొక్క చనిపోయినటువంటి ఈ దేహములో నుండి వచ్చినటువంటి ఈ ఆత్మ పాపములో పడిపోవాలా, పరిశుద్ధతలోకి రావాలా అనేటటువంటిది ప్రతి మానవుడు మరణము తరువాత జరిగేటటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియలో భాగంగానే దేవుడు ఏం చేశాడంటే మోషే ద్వారా మానవ శరీరానికి తప్పుకు క్షమాపణ కొరకు శిక్షలు అనుభవించేటట్టుగా మోషే శాస్త్రంలో నుంచి చెప్పాడు. కానీ ఆ యొక్క ఆత్మను రక్షించుకోవటానికి యేసు క్రీస్తు వారిని తన దైవ కుమారుడిగా పంపించి మన యొక్క పాపముల నిమిత్తమై ఆయనకు రక్షణ బాప్టిజాన్ని ఇచ్చాడు. మన యొక్క పాపముల నిమిత్తమై ఆయన సిలువ మోచాడు. మన యొక్క పాపముల నిమిత్తమై ఆయన రక్తము చిందించాడు. ఎందుకు చేశాడు అని అంటే ఒక పరిశుద్ధమైనటువంటి రక్తము చేతనే నువ్వు పరిశుద్ధుడు కాబడతావు. అంటే దేది? నీ ఆత్మ. హల్లెలూయా. ఆనాటి మోషే కాలాలలో మానవుని యొక్క శరీరము మరి రక్షించబడటానికి మోషే పెట్టినటువంటి ఆ చట్టము, ఆ చట్టాలన్నీ కరెక్టే. ఒక ఎడ్లను, ఒక మేకలను
కోసుకొని వాళ్ళు సంతృప్తి పడి బ్రతికారు. వాళ్ళు వాళ్ళ జీవితాల్ని కొనసాగించుకున్నారు. ఏదైనా తెలియ పొరపాటు చేసినప్పుడు ఏదో ఒక 2 మేకలో 2 గొర్రెలో పెట్టుకొని వాటిని అన్నదానం చేసేవాళ్ళు. వాటి వలన వాళ్ళ మనసు గుర్తుపడి జనం కూడా ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్నోళ్ళు, ఇదిగో ఒక ఆమె తప్పు చేసింది, ఆ తప్పు చేసిన కారణానికి వాళ్ళు దేవుడి సాడికెళ్ళి మొక్కుకొని దేవుడికి ప్రార్థన చేసి ఆ పాప పరిహారార్థం కోసం ఇదిగో అన్నదానం చేశారు, 2 మేకపోటీలకు కోసేసి అని చెప్పేసి చెప్పుకున్నప్పుడు జనమందరూ కూడా విశ్వసించి, అలాగని ఎవరైనా తెలిసి తెలియక పొరపాట్లు చేస్తే వాళ్ళందరూ కూడా అలాగ చేసుకున్నారు ఆ కాలాల్లో. అది ఆ కాలాల్లో కరెక్టే. ఆ కాలాల్లో మానవ శరీరాన్ని కాపాడుకోవటానికి, మానవుడు భయభక్తులు కలిగి ఉండటానికి మోషే పెట్టినటువంటి ధర్మశాస్త్రం కరెక్టే, అది తప్పు కాదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పేది వాక్యం వేరు. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడంటే ఇక్కడే మీరు కరెక్ట్గా తెలుసుకోవాలి. మానవ శరీరాన్ని కాపాడింది ధర్మశాస్త్రము, కానీ మానవ శరీరము లోపల ఉన్నటువంటి ఆత్మను కాపాడేది దేవుని ఆత్మ. హల్లెలూయా. ఇది మెయిన్ సబ్జెక్ట్ ఇక్కడ. అంటే ఎవరైతే నీతిమంతులుగా ఎంచబడుతుంటారో వాళ్ళతోటి దేవుడు కనెక్ట్ అవుతున్నాడని అర్థం. ఆనాడు నోవాహుతో, తర్వాత నాహోరుతో, షేకెముతో, అబ్రహాముతో, మోషేతో కనెక్ట్ అయినట్టుగానే ఈనాడు యేసుక్రీస్తు వారితో దేవుడు కనెక్ట్ అయి ఉన్నాడు. ఈ వాక్యాలు కూడా చాలా ఉన్నాయి. మానవునికి నరునికి మధ్య వర్త ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని వాక్యాలు మనం చదువుకున్నాం. అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి, ఇక్కడ యేసుక్రీస్తు వారు రాక, యేసుక్రీస్తు వారు దేవుడికి ఎందుకు నీతిమంతుడై ఉన్నాడంటే తన ప్రాణత్యాగం చేశాడు. ఎందుకు చేశాడు అంటే యేసుక్రీస్తు వారు సర్వ మానవుల ఆత్మల రక్షణ కొరకు చేసి ఉన్నాడు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు చేసేటటువంటి ఈ యొక్క శారీరకమైనటువంటి బలులు కావచ్చు, అది మేకలు, ఎడ్లు, పావురములు, రకరకాలుగా మీరు ఏదైతే ఇస్తున్నారో అవన్నీ కూడా నీ శరీరాన్ని కాపాడతాయి, నీ ఆత్మకు సంతృప్తిని ఇవ్వగలుగుతాయి, కానీ నీ ఆత్మ పాపములోనే ఉంటుంది. ఎందుకంటే రేపొద్దున నిజం చెప్తున్నా, ఆ యొక్క చనిపోయిన తర్వాత ఆత్మ పాపములో నుంచి బయటికి రాలేదు. ఆ ఆత్మను పాపములో నుంచి బయటికి తీసుకురావటానికే యేసుక్రీస్తు వారు ఏ పాపము లేకుండా పరిశుద్ధుడుగా, పరిశుద్ధ ఆత్ముడుగా, స్వచ్ఛందంగా, ప్రేమగా సర్వ మానవుల కొరకు ప్రాణత్యాగం చేశాడు. సిలువ మోసాడు మన పాపాల కొరకు, రక్తము కార్చాడు మన పాపాలు కడగటానికి. కనుక నేను మీకు వాక్యం చెప్తున్నదే, ఇప్పుడు అబ్రహాముతో దేవుడు స్నేహం చేసినట్లుగానే యేసుక్రీస్తు వారిని దేవుడు ఎంచుకొని ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు వారి యొక్క బాప్టిజాన్ని పొందుకొని యేసుక్రీస్తు వారి యొక్క రక్తముచే కడగబడినటువంటి వారందరూ కూడా దేవుని రాజ్యములో వారి ఆత్మలను తీసుకొని వెళతారు. దేవుని రాజ్యానికి వాళ్ళ ఆత్మలు చేర్చబడతాయి. అలా కాకుండా ఏదో నేను తాత్కాలికంగా మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా పాపం చేశాను, ఏదో ఒక అన్నదానం చేశాను, పాపం చేశాను, వస్త్రదానం చేశాను, పాపం చేశాను, గోదానం చేశాను అంటే కుదరదు. అది ఈ శరీరానికి మాత్రమే రక్షణ కలిగిద్దని వాక్యం చెప్తుంది, నీలో ఉన్న ఆత్మకు కాదు. నీలో ఉన్న ఆత్మ రక్షించబడాలంటే పరిశుద్ధమైన రక్తం కావాలి. ఆ రక్తం కేవలం ఎడ్లలో, మేకలలో, గొర్రెలలో లేదు, అది ఒక పరిశుద్ధుడైనటువంటి యేసు క్రీస్తులోనే ఉందని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని మనందరం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని విశ్వసించాలి, యేసుక్రీస్తు వారిని నమ్మాలి. ఎందుకంటే స్వచ్ఛందంగా ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. మీ అందరి కొరకు నా రక్తాన్ని చిందిస్తున్నాను అన్నాడు. అందుకనే మనందరం కూడా యేసుక్రీస్తు వారిని మరి రక్షకుడుగా పొందాలి. ఎందుకనంటే మన పాపములు పరిహారార్థమై మన యొక్క ఆత్మ పరిశుద్ధతలోకి రావాలంటే, మన ఆత్మ నిత్యంలోకి వెళ్ళాలంటే, మన ఆత్మ పరిశుద్ధుల లోకంలో ప్రవేశించాలి అంటే కంపల్సరిగా యేసు క్రీస్తు వారి రక్షణ లేనిదైతే జరగదు అని ప్రకటించబడతా ఉంది. అర్థమైతే వాక్యం ఒకసారి చప్పట్లు కొట్టండి దేవుడికి. హల్లెలూయా. ధర్మశాస్త్రం శరీరానికి, ఆత్మకు యేసుక్రీస్తు వారు, ఇక్కడ రెండూ కరెక్టే. అర్థం చేసుకోండి. చాలా మంది ఈరోజు ఏమనుకుంటారంటే, బ్రతికుండంగా మేము అన్ని కార్యాలు చేసాం, గానాలు చేసాం, అన్నదానాలు చేసాం, వస్త్రదానాలు చేసాం, డబ్బు దానం చేసాం, మా పాపాలన్నీ పోయినాయి అనుకుంటారు. కరెక్ట్ కాదు. ఇది కేవలం నీ శరీర రక్షణే. ఇది నీ శరీరానికే రక్షణ. నీ శరీరంలో ఉన్నటువంటి ఆత్మకు మాత్రం ఇది రక్షణ కాదని వాక్యం చెప్తున్నాడు.
కాబట్టి ఆత్మరక్షణ కలగాలి అని అంటే కంపల్సరిగా యేసు క్రీస్తువే నీకు రక్షకుడు కావాలి. కారణం ఏంటంటే ఈ ప్రపంచములో పరిశుద్ధుడు ఆయన ఒక్కడే, పాపము లేనివాడు ఒక్కడగా ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఈరోజు గమనించండి, అబ్రహామును గురించి ఎందుకు వాక్యం చెప్పానంటే అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, అలాగనే నోవాహుతో మాట్లాడాడు, అలాగనే మరి వచ్చిన తరాలలో చూస్తే మరి మోషేతో మాట్లాడాడు, ఇంకా వస్తే దానియేలుతో మాట్లాడాడు, ఇంకా వస్తే చాలా మరి పరిశుద్ధులైనటువంటి వారితో మాట్లాడాడు. వీళ్ళందరితో ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు అని అంటే ఎవరైతే నీతి మార్గాన్ని ఇష్టపడుతున్నారో, ఎవరైతే నీతిగా ఉండటానికి ఇష్టపడుతున్నాడో వాళ్ళతోటి దేవుడు స్నేహం చేయటానికి ఇష్టపడుతున్నాడు అని ఈరోజు వాక్య సారాంశం. కానీ ఇంకొక సారాంశాన్ని కూడా మీకు చెప్పాను. ఏంటంటే మోషే రాసిన ధర్మశాస్త్రంలో ఏమున్నది, యేసుక్రీస్తు వారిలో ఏమున్నది? యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచడం వలన, యేసుక్రీస్తుని రక్షకుడు అని అందుట వలన నీకు కలిగే మొట్టమొదటి లాభం ఏంటంటే చనిపోయిన తర్వాత నీ ఆత్మ రక్షించబడి నిత్య జీవానికి పొందుతుంది. ఒకవేళ నువ్వు యేసుని రక్షకుడుగా అంగీకరించకపోతే కంపల్సరిగా నీ ఆత్మ కంపల్సరిగా నరకానికి వెళ్ళే 100% ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ భూమి మీద నువ్వు చేసినటువంటి ప్రతి కార్యము, అది ఏదైనా కావచ్చు, మేకల యొక్క, గొడ్ల యొక్క, గొర్రెల యొక్క, ఇవన్నీ కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. కారణం ఏమిటంటే ఇవన్నీ కూడా అపవిత్రమైనటువంటివి. కేవలం యేసు రక్తము ద్వారానే పవిత్రత ఉన్నదని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, నోవాహు ద్వారా షేకెము, షేకెము ద్వారా నాకోరు, నాకోరు ద్వారా తెరాకు, తెరాకులో నుంచి అబ్రహాము, అబ్రహాము తర్వాత మోషే, మోషే తర్వాత అనేకులు వచ్చారు. చివరిగా ఇప్పుడు మనకు యేసుక్రీస్తు వారు వచ్చి ఉన్నాడు. ఈయన ఎందుకు ఉన్నాడు అనేది మనం తెలుసుకోవాల్సిన సబ్జెక్టుగా ఈరోజు వివరిస్తున్నాను. కాబట్టి యేసుక్రీస్తు వారి యందు నువ్వు రక్షణ పొందితే జరిగేది ఏంటంటే నీ ఆత్మకు రక్షణ, నిత్య జీవము నీ ఆత్మకు లభిస్తుంది. కనుక మీరందరూ కూడా గమనించండి, ఎవరైతే అపవిత్రతలో ఉన్నామో, మరి పరిశుద్ధతగా లేకుండా జీవితాలు గడిచి ఉన్నామో ఆ యొక్క జీవితాన్ని విడిచిపెట్టాలి. యేసుక్రీస్తు వారి యందు రక్షణ పొందాలి. ఆయన నీటిలో మునిగి లేచేటప్పుడు, తండ్రి అయ్యా ఇప్పటి వరకు నేను పాపిని ప్రభువా, నన్ను నా పాపములను క్షమించి, నా శారీరక పాపములను క్షమించి, నా ఆత్మను బలపరిచి నన్ను నీ రాజ్యానికి చేర్చుకో తండ్రి అని ఆయనను మనం వేడుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ పొందినట్లయితే మన ఆత్మ నిత్యంతవానికి వెళ్ళుద్దని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. వాళ్ళను మాత్రమే దేవుడు తన యేసుక్రీస్తు వారు నిర్మిస్తున్నటువంటి ఆ పరలోక రాజ్యానికి వారసులను చేసుకుంటాడని వాక్యం సెలవిస్తూ ఉంది. చెప్పబడినటువంటి ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమస్వరూపుడైన యేసయ్యా, నీ పాదములకు వందనాలు. ఘనమైన నీ నామానికే స్తోత్రాలు, నీ నామానికే మహిమ కలుగును గాక. అయ్యా తండ్రి, అబ్బా, ఇదిగో నాయనా, అయ్యా నీ యొక్క వాక్యం ఈరోజు చెప్పబడతా ఉంది. అయ్యా అబ్రహాము నా తండ్రి, ఇదిగో నాయనా నీతో నడిచి ఉన్నాడు. అబ్రహాము విశ్వాసము కలిగి ఉన్నాడు నీతోటి. అబ్రహామును నీతిమంతుడుగా ఎంచుకున్నావు ప్రభువా. ఆనాటి కాలంలో నోహాను ఎంచుకున్నావు తండ్రి. తర్వాత రాను రాను కాలాల్లో అనేక మంది బిడ్డలను ఎంచుకున్నావు. అలానే మోషేని ఎంచుకున్నావు, అలానే దానియేలుని ఎంచుకున్నావు. రకరకాలైనటువంటి సేవకుల్ని, ప్రవక్తలను ఎంచుకొని ఎవరైతే నీతి మార్గంలో జీవిస్తున్నారో వాళ్ళందరినీ కూడా నా తండ్రి నీ బిడ్డలుగా, నీ సొత్తుగా ఈ ప్రపంచంలో ప్రవక్తలుగా, మరి సేవకులుగా గుర్తింపు తెచ్చి ఉన్నావు. అందుకే నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే నాయనా, ఇప్పుడు కూడా ఈనాటి కాలాలలో ఎవరైతే యేసుక్రీస్తు వారి యందు జీవిస్తూ మరి నీతిగా, న్యాయంగా, సత్యంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళను కూడా నువ్వు దీవించి ఆశీర్వదిస్తున్నావు. వాళ్ళను కూడా నీ రాజ్యంలో చేర్చుకుంటున్నావు. వాళ్ళకి నిత్య జీవాన్ని కలుగజేస్తున్నావు. వారి ద్వారా అనేక క్రియలను చేస్తున్నట్లుగా నీ వాక్యం సెలవిస్తా ఉంది. కనుక నాయన, ఆనాడు అబ్రహాముతో నువ్వు మాట్లాడి ప్రభువా, అబ్రహామును కాపాడావు, వారి యొక్క బిడ్డలను కాపాడావు, వారి యొక్క సంతానాన్ని కాపాడావు.
అలాగనే ప్రపంచంలో ఉన్నటువంటి అన్యులను కూడా కాపాడుతానని చెప్పేసి అబ్రహాముతో వాగ్దానం ఇచ్చి ఉన్నావు. అలాగనే యేసుక్రీస్తు వారితో కూడా మీరు వాగ్దానం చేసి ఉన్నావు. అయ్యా, ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వసించి యేసుక్రీస్తు వారిని నమ్ముకొని ఆయన యొక్క రక్షణ బాప్టిజాన్ని పొంది ఆయన రక్తముచే కడగబడి ఆయన మార్గములో జీవిస్తారో వాళ్ళందరినీ కూడా నా రాజ్యానికి చేర్చుకుంటానని చెప్పేసి నువ్వు యేసుక్రీస్తు వారితో కూడా వాగ్దానం చేసి ఉన్నావు. కనుక నాయనా, దేవుడు చెప్పేటటువంటి ప్రతి మాట కూడా యథార్థమైనటువంటిది. నోవాహు కాలము కాడ నుంచి యేసుక్రీస్తు వారి దాకా దేవుడు నీతిమంతులతో మాట్లాడి ఉన్నాడు. కనుక నైనా మేము కూడా ఆ నీతిమంతుల మార్గంలో జీవించడానికి మా హృదయాలను నైనా పవిత్రపరచు, మా ఆలోచనలను చెడు క్రియలను తొలగించు, నీ రక్తముచే కడుగు, నీ పవిత్రమైనటువంటి రక్తముచే కడిగి మమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగా చేసి నీ రాజ్య వారసులుగా చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారి హృదయాలలోకి నీ వాక్యాన్ని పంపించు, ఆలోచన శక్తిని కలిగించు. ప్రతి ఒక్కరూ కూడా యేసు క్రీస్తు రక్షణ పొందాల్సిన బాధ్యత ఉన్నదని ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. ఎందుకంటే ఈ లోకంలో చేసేటటువంటి పాపములు, మనం చేసేటటువంటి ఈ యొక్క మూగజీవుల బలులు కేవలం శరీరానికే కానీ ఆత్మకు కాదు అని నీ వాక్యం సెలవిస్తా ఉంది. శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మరక్షణలోకి వెళ్ళాలి అంటే పరిశుద్ధమైన రక్తం కావాలి. అది ఎడ్లలో, మేకలలో, గొర్రెల్లో లేదు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారిలో మాత్రమే ఉన్నది వాక్యం సెలవిస్తా ఉంది. కనుక ఎవరైతే యేసు క్రీస్తు వారిని తమ రక్షకుడుగా అంగీకరించి మరి వాళ్ళు దేవుని రాజ్యానికి చేర్చబడతా ఉన్నారు. అలాగే తండ్రి, ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే యేసు క్రీస్తు వారిని నమ్ముకొనుట ఒక మతము కాదు, ఒక మార్గం అని నీ వాక్యం చెప్తా ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయంలో నా తండ్రి నువ్వు మాట్లాడుతున్నావు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పి ఉన్నావు తండ్రి. నా యందు మరి మరణించిన వాడు మరి జీవించును గాక అని చెప్పి నీ వాక్యం సెలవిస్తా ఉంది. అలాగనే మత్తయి అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయంలోంచి మాట్లాడుతున్నావు, యేసు క్రీస్తు వారిని నమ్ముకొని జీవించే వాళ్ళని క్రైస్తవులు అనబడినంటావు. నాయన, క్రైస్తవుడు అనగా ఒక సత్య మార్గంలో జీవించేటటువంటి వ్యక్తి అని చెప్పి నీ బైబిల్ సెలవిస్తా ఉంది. అది ఏ మతానికి చెందింది కాదు, ఒక మంచి మార్గానికి చెందిందని చెప్పి నీ వాక్యం సెలవిస్తా ఉంది. ఈనాడు ప్రభువా, యేసు క్రీస్తు వారిని ఆశ్రయించుట, యేసు క్రీస్తు వారిని నమ్ముకొనుట అంటే ఒక సత్య మార్గంలో మనం జీవించుట అని అర్థము. అది ఏ మతానికి చెందింది కాదు అని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది. బైబిల్ గట్టిగా ప్రకటిస్తా ఉంది. కనుక ఈనాడు మనం గమనించినట్లయితే మరి మనం అనేక భాషలు నేర్చుకుంటున్నాం, అలానే ముఖ్యంగా ఇంగ్లీష్ భాష నేర్చుకుంటున్నాం. ఈరోజు ఇంగ్లీష్ భాష నేర్చుకుంటున్నాం అంటే మనం ఆంగ్లేయులమని అర్థమా? కాదు. ప్రపంచంలో మానవుడు అనేక ప్రాంతాల్లోకి వెళ్ళి బ్రతకాలంటే, వ్యాపారాలు చేయాలంటే, ఉద్యోగాలు చేయాలంటే మనకు ఇంగ్లీష్ భాష మనందరికి కూడా అవసరం అని చెప్పి ప్రపంచము ఆమోదించింది. అందుకని ఈ రోజున ప్రపంచం మొత్తం కూడా ఇంగ్లీష్ భాష నేర్చుకుంటున్నారు. అయినంత మాత్రాన ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆంగ్లేయులు కాదు. ఆంగ్లేయ భాష ఇంగ్లీష్ భాష అంటారే తప్ప అది అందరికీ ఉపయోగపడేటటువంటి భాషగా ఈ రోజున గుర్తించింది. అది అందరికీ అవసరమైనటువంటి భాషగా గుర్తించింది. ఆ భాష మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా ఆంగ్లేయులు కాదు, వాళ్ళు అమెరికా వాళ్ళు కాదు, వాళ్ళు విదేశీయులు కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా వారి వారి అవసరాల కోసం వారు దాన్ని ఎంచుకున్నటువంటి మార్గము. అలాగనే ఇప్పుడు యేసుక్రీస్తు వారి ప్రార్థన కూడా అలాగనే ఉంది. యేసుక్రీస్తు వారు ఏ కులానికి, ఏ మతానికి, ఏ దేశానికి సంబంధించిన వాడు కాదు. సర్వ మానవుల ఆత్మల రక్షణ కొరకు నీతిమంతుడిగా ఏర్పాటు చేసినటువంటి వాడు, దేవుని కుమారుడిగా వచ్చి ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు వారిని విశ్వసించుట ఒక మతము కాదు అని వాక్యం చెబుతుంది బైబిల్. కాబట్టి యేసుక్రీస్తు వారిని నమ్ముకోవటం అంటే నువ్వు నీతిని నమ్ముకున్నట్లు, యేసుక్రీస్తు వారిలో జీవించడం అంటే నువ్వు నీతిగా జీవిస్తున్నట్టు లెక్క. కాబట్టి వాక్యానుసారంగా ప్రియమైనటువంటి బిడ్డలారా గమనించాలి, యేసుక్రీస్తు వారి ప్రార్థన ఒక సత్య మార్గం అని తెలుసుకోండి. ప్రతి ఒక్కరూ మన పాపాలను విడిచిపెట్టాలని తెలుసుకోండి, నీతిలో నడవాలని తెలుసుకోవటమే తప్ప ఇందులో ఎలాంటి మతము లేదని తెలుసుకోండి. వాక్యం ద్వారా ఆయన చెప్పబడినటువంటి యొక్క వాక్యాలు, ప్రార్థన అంతా నీ పాదాలు చెంత పెడుతున్నాను ప్రభువా. అయ్యా, ప్రతి ఒక్కరూ నిజాన్ని తెలుసుకోవాలి, నిజాన్ని తెలుసుకొని నిజములోకి ప్రవేశించాలి. అందుకే నువ్వు అన్నావు, యోహాను సువార్త 4వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో మాట్లాడావు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నావు. కాబట్టి ఎవరైతే నీ యందు విశ్వాసము కలిగి ఉంటారో వారు నీతిమంతులుగా ఎంచబడతారు, వారు దేవుని రాజ్యానికి వారు
ఏ మతము, ఏ కులము, దేనికి సంబంధము లేదని చెప్తున్నావు. కనుక నాయన నీ బిడ్డలందరితో కూడా చక్కగా ఇప్పుడు ప్రార్థనలో వాక్యములో మాట్లాడినందుకై నీ స్తోత్రాలు తెలియజేస్తూ, మరి చేయబడినటువంటి ప్రార్థన అంతటిని కూడా నీ పాదాలు చెంత పెడుతూ, ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మేమందరం కూడా రక్షణలో పొందాలని దేవుని కుమారుడవు లోకానికి రక్షకుడు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి బ్రతిమలాడు. ఆమేన్. మరొక తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సమాసము కూడి వచ్చినటువంటి సంఘ బిడ్డలందరికీ, అలాగనే గ్రామంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ, అలాగనే శబ్ద యంత్రము ద్వారా వింటున్నటువంటి ప్రతి బిడ్డకును, లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకును సదాకాలం తోడయుండి నిత్యంతం పరలోకం వరకు నడిపించును గాక. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు శిలువ రక్తమే జయం. యేసు క్రీస్తు నామమునందు మనందరికీ నిత్య జీవము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. కూడొచ్చిన మీ అందరికీ యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఆరాధన కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాను. హల్లెలూయా.